రైట్, ఇటీవలే కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రి అజారుద్దీన్ కు శాఖ కేటాయించారు. ప్రభుత్వ రంగ సంస్థలు, మైనార్టీ సంక్షేమ విభాగాలు అప్పగించారు. ఇటీవలే కేబినెట్ మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణం చేశారు. హోంశాఖ ఇస్తారని ప్రచారం జరిగినా వాటికి భిన్నంగా శాఖలు కేటాయించారు. శాఖ కేటాయించింది తెలంగాణ సర్కార్. ప్రభుత్వ రంగ సంస్థలు, మైనార్టీ సంక్షేమ విభాగాలను అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే కేబినెట్ మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. హోంశాఖ ఇస్తారని ప్రచారం జరిగినా వాటికి భిన్నంగా శాఖలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రైట్, మంత్రి అజారుద్దీన్ కు శాఖ కేటాయిస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ సంస్థలు, మైనార్టీ సంక్షేమ విభాగాలను అప్పగించారు. ఇటీవలే కేబినెట్ మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో శాఖలు కేటాయిస్తూ రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మొదట్లో హోంశాఖ ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా వాటికి భిన్నంగా శాఖలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్. బ్రేకింగ్ చూస్తున్న మంత్రి అజారుద్దీన్ కు శాఖ కేటాయిస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ సంస్థలు, మైనార్టీ సంక్షేమ విభాగాలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే కేబినెట్ మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. హోంశాఖ ఇస్తారని మొదట్లో ప్రచారం జరిగినా వాటికి భిన్నంగా శాఖలు కేటాయిస్తూ రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. సో మొత్తంగా అజారుద్దీన్ కి అయితే శాఖలు కేటాయించారు. ఇక జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో కూడా అజారుద్దీన్ పాల్గొంటున్న పరిస్థితి. మంత్రి అజారుద్దీన్ కు శాఖ కేటాయింపు జరిగిపోయింది. ప్రభుత్వ రంగ సంస్థలు, మైనార్టీ సంక్షేమ శాఖలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో